ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, మీ కార్యము సఫలమగును. 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనము. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు దేవుడిస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన వాగ్దానం ఏమిటంటే, మీ కార్యము సఫలమవుతుందని పిల్లరా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, గమనించండి. ఒకవేళ ఒక పని కొరకు, ఒక కార్యము కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావేమో, ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నా కానీ నువ్వు అనుకున్నటువంటి కార్యము జరగటం లేదని నువ్వు చింతిస్తున్నావా, బాధపడుతున్నావా? అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నిన్ను ధైర్యపరుస్తూ ఇస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానం ఏమిటంటే, నువ్వే పని అయితే చేయాలనుకుంటున్నావో, ఏ పని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో, ఏ కార్యము జరగాలని నువ్వు ఆశపడి ఎదురు చూస్తున్నావో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కార్యము జరుగుతుందని, సఫలమవుతుందని ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎంతవరకు నువ్వు అనుకున్నటువంటి కార్యము ఎందుకు ఆలస్యం అవుతుంది? ఒకసారి ఆలోచించే. ఏ కార్యము నీ జీవితంలో ఆలస్యం అవుతుంది? ఒకవేళ ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావా? నీ స్వస్థత కోసం ఒకవేళ ఎదురు చూస్తున్నావా? ఒకవేళ ప్రియ దేవుని బిడ్డలారా, మంచి గృహం నిర్మించుకోవాలని ఆశ కలిగి ఉన్నావా? ఏ కార్యము నువ్వు ఏ కార్యము కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో, ఆ కార్యము ఎందుకొరకు ఆలస్యం అవుతుంది అనేది ఒకసారి నువ్వు పరిశీలన చేసుకొని, నీలో ఉన్నటువంటి ఆ యొక్క లోపం ఏంటో, నీలో ఉన్నటువంటి ఆ లోటు ఏమిటో నువ్వు సరి చేసుకోగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి అయిష్టమైన కార్యాలు నీలో ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టేసేయి. అలాగే దేవుని మీద విశ్వాసం ఉంచు. దేవుని మీద విశ్వాసం ఉంచగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో మరి కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడు, మహోపకారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, ఈరోజు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రాలనైనా. మీ కార్యము సఫలమవుతుందని ప్రభు మీరు మాట్లాడుతున్నారు. అవును తండ్రి, మీ స్తోత్రాలనైనా. ఇదిగో ప్రభా, నేను ఈరోజు యొక్క అయా తండ్రి, ఎంతమంది అయితే ఈ యొక్క వాక్య భాగాన్ని వింటున్నారో ప్రభా, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారి జీవితాల్లో ఏవే కార్యాలైతే అయా తండ్రి జరగాలని వారు ఆశిస్తున్నారో ప్రభా, వారు ఆశించిన కార్యాలు వారు నిన్న తండ్రి అయా జరగడానికి ప్రభా సహాయము చేయండి. మీ కృప ప్రతి ఒక్కరికి నేను తోడుగా ఉంచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.